హీరోయిన్స్ గా కెరీర్ మహా అయితే 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు, కానీ 23 ఏళ్లుగా సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది నయనతార. ఇన్నాళ్ళ కెరీర్ లో ఒక్క ఏడాది కూడా రెస్ట్ తీసుకోలేదు. శ్రీరామ రాజ్యం తర్వాత యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెడదామనుకున్నా కాలేదు. 2024లో మాత్రమే డాక్యుమెంటరీతో సరిపెట్టేసింది. విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుని 2 పిల్లలకు తల్లైనా కూడా అదే ఫిజిక్, అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ భారీ ప్రాజెక్ట్స్ పట్టేస్తూ యంగ్ భామలకు గట్టి పోటీ ఇస్తోంది. అప్పుడే అయిపోలేదు, నెక్స్ట్ కూడా టఫ్ ఫైట్ ఇస్తానంటోంది. 2 ఏళ్ల నుండి ఓటీటీకే పరిమితమై సిల్వర్ స్క్రీన్ కు దూరమైన నయనతార తన అప్కమింగ్ చిత్రాల్లో వర్సటైల్ క్యారెక్టర్స్ తో 2.0ని చూపించబోతోంది. మనశంకర వరప్రసాద్ గారులో ఫ్యామిలీ ఉమెన్ గా కనిపించబోతోన్న లేడీ సూపర్ స్టార్ టాక్సిక్ లో కావాల్సినంత గ్రామర్ ట్రీట్ ఇవ్వబోతోందని రీసెంట్లీ రిలీజ్ చేసిన గంగా పోస్టర్ చెప్పకనే చెప్తోంది. అంతేకాదు, బిల్లా తరహాలో యాక్షన్ తో పాటు నెగటివ్ రోల్స్ చేస్తుందన్న బజ్ నడుస్తోంది. మరోవైపు డివోషనల్ యాంగిల్ చూపించబోతోంది నయన్. మూకుత్తి అమ్మన్ 2లో అమ్మవారిగా కనిపించబోతున్న లేడీ సూపర్ స్టార్ రక్కాయిలో రౌడీలను రఫాడించబోతోంది. ఈ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్లో మారణాయుధాలు చేతబట్టి కీచుకుల అంతూ చూడబోతోంది. వీటితో పాటు కామెడీ ఎంటర్టైనర్ మన్నాగట్టి సిన్స్ 1960, మరోవైపు డ్రామా ఫిలిం డియర్ స్టూడెంట్స్, హాయ్ చిత్రాలు చేస్తోంది. వీటికి తోడు బాలకృష్ణ NBK 111లో యువరాణిగా కనిపించబోతోంది. ఒక్క ఇయర్లోనైనా డిఫరెంట్ షేడ్స్ చూపించి నాకు నేనే పోటీ, నాకెవ్వరూ లేరు సాటి అని ప్రూవ్ చేయబోతోంది నయన్. బ్యాక్ టు బ్యాక్ 5 సినిమాలతో బ్లాక్ బస్టర్స్ హిట్ అందుకున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. అఖండ మొదలుకొని ఇటీవల వచ్చిన అఖండ 2 వరకు బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఇక ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్ NBK 111 వర్కింగ్ టైటిల్ తో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మాస్ యాక్షన్ అంశాలతో పాటు 2 వేర్వేరు కాలాలకు చెందిన హిస్టారికల్ స్టోరీతో చరిత్రను వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టుగా టాక్ ఉంది. ఒక రకంగా టైం ట్రావెల్ లాంటి కథలా ఉంటుందని, బాలయ్యను మునుపెన్నడూ చూడని పాత్రలో చూడబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇక సెట్స్ పైకి వెళ్లటమై ఆలస్యం అనుకుంటున్న సమయంలో ఈ సినిమా కథ మారినట్టుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. హిస్టారికల్ కథను పక్కన పెట్టి మరో కథతో సినిమాను చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. హిస్టారికల్ మూవీకి చాలా టైం పడుతుందని, బడ్జెట్ కూడా భారీగా అవుతుందని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇప్పటికే గోపీచంద్ బాలయ్యకు మరో కొత్త లైన్ను వినిపించగా ఆయన కూడా ఓకే చెప్పినట్టుగా టాక్. అయితే మరో వర్షన్ ప్రకారం బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని హిస్టారికల్ కథలోనే కొన్ని మార్పులు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. కథని రీరైట్ చేశారని అంటున్నారు. అయినా కూడా కథ మొత్తం మారిపోయిందని టాక్. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సౌత్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పిస్తున్న మలయాళ భామ కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. గతేడాది విడుదలైన కొత్త లోక చాప్టర్ 1 చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈమె ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ప్రళయ్ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. ఇది ఒక వినూత్నమైన జాంబీ యాక్షన్ థ్రిల్లర్ కావటం విశేషం. ఈ సినిమాతో కళ్యాణి హిందీ చిత్రసీమలోకి గ్రాండ్ గా అడుగు పెట్టబోతుండటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ప్రస్తుతం రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రపంచం సృష్టిస్తోంది. ఈ ఏడాది మార్చి 19న దీని సీక్వెల్ దురంధర్ 2 విడుదల కానుంది. ఆ తర్వాతే ప్రళయ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని రణ్వీర్ సింగ్ స్వయంగా తన మా కసం ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తుండటం మరో విశేషం. హాలీవుడ్ స్థాయి వాల్యూస్తో ఒక సరికొత్త ప్రపంచాన్ని కళ్ళకు కట్టేలా ఈ జాంబీ థ్రిల్లర్ను రూపొందిస్తున్నారు. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. మొత్తానికి బాలీవుడ్ ఎంట్రీతో కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల రేసు రసవత్తంగా మారింది. భాషతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ దేవరాతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటిస్తోంది. దేవరాలో గ్లామర్కే పరిమితమైన రామ్ చరణ్ సినిమాతో తన నటనను నిరూపించుకోవాలని జాన్వీ ఆరాటపడుతోంది. అయితే ఇప్పుడు జాన్వీకి గట్టి పోటీనిస్తూ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ రేసులోకి వచ్చింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రంతో రుక్మిణి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే సప్త సాగరాలు దాటి సినిమాతో కుర్రాల మనసు దోచుకున్న ఈ భామ ఇప్పుడు టాప్ డైరెక్టర్ల కళ్ళల్లో పడింది. తాజాగా సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న RC-17 కోసం రుక్మిణి పేరును పరిశీలిస్తున్నట్టు ఇండస్ట్రీలో గట్టి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలోని పెద్దిలో జాన్వీ నటిస్తుండగా అదే వరుసలో రుక్మిణికి కూడా చరణ్ సరసన ఛాన్స్ వస్తే జాన్వీకి ఈమె గట్టి పోటీదారుగా మారటం ఖాయం. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్న ఈ కనకవతికి సుకుమార్ గనుక ఛాన్స్ ఇస్తే టాలీవుడ్లో ఆమె రేంజ్ మరో లెవెల్కి చేరుతుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి 2023లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలకృష్ణ తన మాస్ ఇమేజ్ను పక్కన పెట్టి బనావో బేటీకో షేర్ అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమా కథనం మహిళా శక్తి అంశం ఆడియన్స్ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకోవటమే కాదు, జాతీయ బెస్ట్ ఫిల్మ్గా అవార్డు కూడా అందుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాను తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా జననాయగన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్ వైడ్గా రిలీజ్కు రెడీగా ఉంది. అయితే మా సినిమా రీమేక్ కాదని వాదిస్తూ వచ్చారు జననాయగన్ దర్శకుడు వినోద్. తీరా ట్రైలర్ రిలీజ్ అయ్యాక అందరి అంచనాలను నిజం చేస్తూ భగవంత్ కేసరి సినిమాను రీమేక్ మాత్రమే కాదు, ఏకంగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేశాడు వినోద్. మరోవైపు బాలయ్య భగవంత్ కేసరికి విజయ్ జననాయగన్కు కంపారిజన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే అమెజాన్ ప్రైమ్లో ఉన్న భగవంత్ కేసరి సినిమాను చూసేస్తున్నారు. దాంతో టాప్ 1లో ట్రెండింగ్కు వచ్చేసింది భగవంత్ కేసరి. ఏదేమైనా జననాయగన్ ట్రైలర్ చూశాక బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్ను విజయ్ మ్యాచ్ చేయలేదనే చెప్పాలి.